Hello Prashant garu, first of all congratulations for your thought. It's a very very unique thought and చాలా మంచి థాట్ అని చెప్పుకోవచ్చు. సో శ్రీకాకుళం నుంచి ఎప్పటికప్పుడు మీ ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కలిపి అప్డేట్స్ ఇస్తూ ఉంటారు, వీ నో దట్. బట్ ఇట్లా వీళ్ళ టాలెంట్ని ప్రపంచానికి తెలియజేయాలి లేదా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మొత్తం గుర్తించేలా చేయాలి అని ఎందుకు అనుకున్నారు? ఎస్ మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాకుళం కంటెంట్ క్రియేటర్గా మేమందరం ఉన్నందుకు చాలా ప్రైడ్గా ఫీల్ అవుతున్నాం మేడం. సో 10th క్లాస్ స్టూడెంట్స్ అంటే ఫౌండేషన్, ప్రతి ఒక్కరి కెరీర్లో కూడా ఒక ఫౌండేషన్ లాంటిది. సో ఇటువంటి 10th క్లాస్ స్టూడెంట్స్ రీసెంట్గా రిలీజ్ అయిన 10th క్లాస్ రిజల్ట్స్లో ఆల్ ఓవర్ ఏపీలో చాలామంది అచీవ్ చేశారు. మనం రెగ్యులర్గా న్యూస్ పేపర్స్లోన టీవీస్లోన ఎప్పటి వరకు ప్రైవేట్ స్కూల్స్ చూసేవాళ్ళని, కానీ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఇంత స్కోర్ లెవెల్ చూసారు అని అంటే మేము చాలా ప్రైడ్గా ఫీల్ అవుతున్నాం. సో రెగ్యులర్గా మేము లాస్ట్ 2 years నుండి కూడా 10th క్లాస్ మార్క్స్ అచీవ్ చేసిన వాళ్ళందరికీ కూడా మా పేజ్ తరఫున పోస్ట్ పెట్టడము. సో ఈసారి ఎక్స్క్లూజివ్గా చాలామంది వరకు కూడా 580+ మార్క్స్ అచీవ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మన శ్రీకాకుళం జిల్లా ప్రతిభ, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో రీసోర్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్స్లో ల్యాబ్స్ కానీ, హై ఫ్యాకల్టీ కానీ, సో వాళ్ళు ఇచ్చే కెరీర్ గైడెన్స్ కానీ చాలా ఫౌండేషన్ ఉంది. సో గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఎంత మంచి అచీవ్ చేశారని ప్రపంచం తెలియాలని, అలాగే అందరికీ తెలియాలని మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా రిజల్ట్ రిలీజ్ అయిన ఒక డే తర్వాత ఒక రీల్ పోస్ట్ చేయడం జరిగింది. సో ఎవరైతే 10th క్లాస్ మన శ్రీకాకుళం జిల్లా నుండి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ 580 మార్క్స్ అబవ్ అచీవ్ చేసిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకోమడం జరిగింది. సో ఈ రిజిస్ట్రేషన్తో అనూహ్యమైన స్పందన వచ్చింది. సో ఈ రిజిస్ట్రేషన్లో ఒక 2 daysలో నియర్లీ 580 అబవ్ మార్క్స్ అచీవ్ చేసిన వాళ్ళు నియర్లీ ఒక 80 members రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో వీళ్ళందరికీ ఒక ఈవెంట్ చేద్దాం అనుకొని సో గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి అప్రోచ్ అవ్వడం జరిగింది. సో కంప్లీట్గా ఈరోజు కెరీర్ గైడెన్స్ సెషన్తో పాటు అవార్డ్ ఫెలిసిటేషన్ కూడా ఫంక్షన్ కూడా చేయడం జరిగింది.